నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. నాకు ఎట్లా చేసి మీరు న్యాయం చేయండి. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరోసారి అగ్గి రాజుకుంది. కేంద్ర రాజకీయాలు, మాటల యుద్ధాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో కరీంనగర్ పాలిటిక్స్ మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ధర్మం, న్యాయం, హిందుత్వం అంటూ నిత్యం కబుర్లు చెప్పే కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? నిప్పు లాంటి నిజాలు మాట్లాడతామని చెప్పే నాయకుల నీడలోనే నేరాలు ఎలా పుట్టుకొస్తున్నాయి? ఇటీవల కాలంలో వరుస వివాదాలు, తాజాగా కరీంనగర్లో జరిగిన ఒక దారుణమైన హత్యాయత్నం ఘటన నేరుగా బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ మెడకు చుట్టుకుంటున్నాయా? బండి సంజయ్ కు నమ్మిన బంటుగా ఉన్న ఒక బీజేపీ కార్పొరేటర్ చేసిన ఘాతుకం ఏంటి? ఈ పదే పదే జరుగుతున్న వివాదాల వెనక అసలు రాజకీయం ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ రోజు మన వీడియోలో వివరంగా చూద్దాం. ఇక కథలోకి వెళ్లే ముందు అసలు కరీంనగర్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కరీంనగర్ లోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశం. అలాంటి చోట ఒక సాధారణ కుటుంబానికి చెందిన శ్రీకాంత్, అతని సోదరుడిపై ప్రత్యక్ష దాడి జరిగింది. ఏకంగా 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్, అతని అనుచరులు రెచ్చిపోయారు. చేతుల్లో కత్తులు, మందు సీసాలతో వీరంగం సృష్టించారు. ఎంతలా అంటే శ్రీకాంత్ కడుపులో ఏకంగా బీర్ సీసాతో పొడిచారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈయనకు బీజేపీ నుంచి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటది. ఆయన నైట్ డ్యూటీకి వెళ్తాడు, ఆయన కత్తికొని కొట్టుడు ఏంది? మరి మేము టీఆర్ఎస్ నుండి మరి తప్ప, మరి ఈ పార్టీ కక్షలు ఏంది? రక్తపు మడుగులో పడిపోయిన శ్రీకాంత్ ను చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. A1 నిందితుడిగా బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో పాటు కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్లను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ నిందితుల వెనక ఉన్న పెద్ద మనిషి ఎవరనేదే ఇప్పుడు కరీంనగర్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్ అయిన గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు A1 గా ఉన్న సోమిడి వేణుప్రసాద్ సాధారణ వ్యక్తి కాదు సుమి. కరీంనగర్ కార్పొరేషన్ లో 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అయిన ఈయన మరెవరో కాదు, మన కరీంనగర్ ఫైర్ బ్రాండ్ లీడర్ బండి సంజయ్ కు అత్యంత సన్నిహితుడు, ప్రియ శిష్యుడు, ఇంకా చెప్పాలంటే నమ్మిన బంటు. బండి సంజయ్ ఏ కార్యక్రమం చేపట్టినా, కరీంనగర్లో ఏ రాజకీయ పోరాటం జరిగినా ముందుండి నడిపించే వారిలో ఈ వేణుప్రసాద్ ఖచ్చితంగా ఉంటారు. మరి అలాంటి ఒక ప్రజా ప్రతినిధి ఒక కార్పొరేటర్ స్థానంలో ఉండి జనాలను కాపాడాల్సింది పోయి రౌడీ షీటర్లలాగా కత్తులు పట్టుకొని బీర్ సీసాలతో యువకుల కడుపులో పొడుస్తుంటే ఈ నాయకులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నట్లు? ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఒకటే మాట వినిపిస్తోంది. నేరస్తులను, అసాంఘిక శక్తులను పెంచి పోషిస్తూ ప్రశాంతమైన కరీంనగర్ ను నేరాలకు అడ్డాగా మారుస్తున్నారా అని ప్రజలు నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పేరిన వాడితే మిమ్మల్ని చంపుతా అని చెప్పేసి మాట్లాడితే నాకేం తెలియదు అని చెప్పేసి నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టి అనేని పొడుస్తుండు. పొడిచిన దగ్గర బ్లడ్ వస్తుందని చెప్పేసి నేను ఉడుతున్నాను, నన్ను కూడా ఉడుతున్నాను, నోట్లకి వాంతింగ్ వస్తుంది. అసలే బండి సంజయ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్న తరుణంలో ఈ ఘటన మరింత కలకలం రేపుతోంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవలే బండి సంజయ్ కుటుంబానికి సంబంధించి కొడుకు పోక్సో కేసులో అరెస్ట్ అయిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలోనే ఆయన కేంద్ర మంత్రి పదవి పోతుందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ సమయంలో రాజకీయంగా పెద్ద తుఫానే రేగింది. సరిగ్గా అదే టైంలో రాష్ట్రంలో జెన్జీ ఉద్యమం తెరపైకి రావడం, కొన్ని రాజకీయ సమీకరణాలు మారడంతో బండి సంజయ్ ఆ పదవి గండం నుంచి తాత్కాలికంగా బయటపడ్డారు. పదవిని కాపాడుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆ వివాదం సద్దుమణిగిందో లేదో ఇప్పుడు ఏకంగా ఆయన ముఖ్య అనుచరుడైన బీజేపీ కార్పొరేటర్ హత్యాయత్నం కేసులో అరెస్ట్ అవ్వడం బీజేపీ అధిష్టానానికి కూడా ఇరుకున పెడుతోంది. ఇంటి దొంగలను వెనకేసుకొస్తే పార్టీ పరిస్థితి ఏమవుతుందనే ప్రశ్న ఇప్పుడు కమల దళంలోనే అంతర్గతంగా వినిపిస్తోంది. ఇక్కడ మనం ఒక విషయం పబ్లిక్ గా అడగాలి. టీవీ ఛానళ్ల ముందు మైక్ దొరికితే చాలు సంస్కారం గురించి, నీతి గురించి, ధర్మం గురించి గంటల తరబడి లెక్చర్లు దంచే బీజేపీ నేతలు తమ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలా కత్తులు, బీర్ సీసాలతో దాడులు చేస్తుంటే ఏమని సమాధానం చెప్తారు? ఒక పక్క రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడతారు, మరోపక్క తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లే నేరుగా హత్యాయత్నాలకు పాల్పడితే ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తారు? బండి సంజయ్ అనుచర గణానికి నిర్వచనం ఇదేనా? కరీంనగర్ ను స్వర్గధామం చేస్తామని వచ్చి ఇలా రౌడీ ధామంగా మారుస్తున్నారంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజమూ లేకపోలేదు అనిపించేలా ఉంది ఘటన. మొత్తానికి చూస్తే రాజకీయ నాయకులకు అనుచరులు కొండంత బలం కావచ్చు, కానీ
ఆ అనుచరులే కత్తులు పట్టుకొని వీధుల్లోకి వస్తే ఆ బ్లడ్ అంతా లీడర్ పైనే పడుతుంది. కరీంనగర్ ప్రజలు ఎంతో ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు. కానీ ఇలాంటి గూండాల రాజ్యాలను ఎప్పుడు క్షమించరు. మరి ఈ అరెస్టుల తర్వాత బండి సంజయ్ స్పందన ఏంటి? ఈ వివాదం గురించి ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. ఇక ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే బండి సంజయ్ అనుచరులు ఇలాంటి పనులకు పాల్పడటం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.